ఒక్కరోజు మా ఊర్లో ఒక పెద్దాయన కూర్చొని పిల్లలకు కథ చెప్తున్నాడు. బాబోయ్, మీకు తెలుసా, మన జీసస్ క్రైస్ట్ గారి గొప్ప లక్షణం ఏంటంటే కరుణ. ఒకసారి చాలా మంది జనాలు ఆయన దగ్గరకు వచ్చారు. వాళ్లలో కొందరు బలహీనంగా ఉన్నారు, కొందరు ఆకలితో ఉన్నారు, ఇంకొందరు బాధలో ఉన్నారు. అప్పుడు యేసు వాళ్లను చూసి పోయండి అనలేదు, నాకు టైం లేదు అనలేదు. ఆయన హృదయం కదిలింది. ఆకలితో ఉన్న వాళ్లకు తినడానికి ఇచ్చాడు. అనారోగ్యంగా ఉన్న వాళ్లను స్వస్థపరిచాడు. ఏడుస్తున్న వాళ్లను ఓదార్చాడు. ఇదే కదా నిజమైన కరుణ. అదే సమయంలో జరిగిన ఒక గొప్ప సంఘటన ఉంది, ఫీడింగ్ ఆఫ్ ద 5,000. అక్కడ వేల మంది ఆకలితో ఉన్నప్పుడు యేసు వాళ్లందరికీ ఆహారమిచ్చారు. పిల్లలు, కరుణ అంటే మాటల్లో కాదు, పనుల్లో చూపించాలి. మీ పక్కన ఎవరో బాధలో ఉంటే వాళ్లకి తోడు నిలబడటం, అదే యేసు మార్గం. చిన్న సహాయం చేసినా సరే మనసుతో చెయ్యాలి. అలా మనం కూడా యేసులాగా జీవించగలం. అంత చెప్పి పెద్దాయన చిరునవ్వుతో పిల్లలను చూశాడు. చిన్న సందేశం, కరుణ ఉన్న మనసు దేవునికి చాలా ఇష్టం. మనము చిన్నగా ప్రారంభిస్తే అది పెద్ద మార్పు తీసుకొస్తుంది.